డ్రగ్స్ కంటైనర్ పట్టుబడినప్పుడు మొత్తం పురంధేశ్వరి వాళ్ళ బంధువర్గం కోటయ్య చౌదరి కానీ వాళ్ళకి సంబంధించి లేకపోతే భరత్కి దగ్గర బంధువులు కానీ అందరి పేర్లు వస్తున్న సమయంలో ఒక్కసారిగా టర్న్ అయిపోయింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద గంజాయి సరఫరా చేస్తారని, డ్రగ్స్ సరఫరా చేస్తారని, గంజాయికి రాజధానిగా మార్చారని ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళే ఈ డ్రగ్స్ కంటైనర్ పట్టుబడినప్పుడు అంతా వాళ్లే ఉన్నారని గట్టిగా ఈ ప్రభుత్వమో లేకపోతే వైఎస్ఆర్సీపీనో వాదించే టైంలో మొత్తం అటు తిరిగి అది మీ పైకి వచ్చి చేరింది. ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళాలి. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆ అరకు ప్రాంతంలో, అరకు కొండ ప్రాంతంలో గంజాయి సాగు ఎంకరేజ్ చేసింది ఎవరు? చంద్రబాబు హయాంలో వేసినటువంటి మొక్కలు, ఆయన పెంచి పోషించినటువంటి ఆ యొక్క వ్యాపారం 5 సంవత్సరాల కాలం అలాగే వర్తిల్లింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది మానవాళికే ఇది ప్రమాదం అన్నటువంటి ఉద్దేశంతో గంజాయి సాగును నిలుపు చేసి ఉన్న గంజాయి మొక్కలన్నింటినీ కూడా నిర్మూలించడం ప్రారంభించాడు. అందుకే గంజాయి పట్టుబడడం, గంజాయి మొక్కలను కాల్చడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఈ గంజాయి అన్నటువంటిది ఆ వ్యాపారంలో ఉండేటటువంటి వాళ్ళు ఒక కార్టల్. దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు వర్గీయులంతా కూడా ఒక కార్టల్గా ఉన్నారు. దాంట్లో పురంధరేశ్వరి కూడా ఒక భాగస్వామి, సందేహమే లేదు. చంద్రబాబు నాయుడు, పురంధరేశ్వరి, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, అయ్యన్న పాత్రుడు కానీ, అచ్చెం నాయుడు కానీ, కళా వెంకట్రావు కానీ వీళ్ళందరూ కూడా భాగస్వాములు. ఎప్పుడైతే వాళ్ళ వ్యాపారం, ఈ గంజాయి వ్యాపారం దెబ్బతిన్నదో అప్పటి నుంచి ఒక రకమైనటువంటి వ్యతిరేకత డెవలప్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళకి ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి వైఎస్ఆర్సీపీని బ్లేమ్ చేసేదానికి. మొట్టమొదటిసారిగా మా హయాంలో గంజాయి అన్నటువంటిదే లేదు, ఎక్కడా పట్టుబడలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంత గంజాయి క్వాంటిటీని కాల్చారు, ఇంత గంజాయి మొక్కలను నిర్మూలించారు అంటే వీళ్ళే పెంచారు అన్నటువంటి ఒక అపవాదును మా మీద వేయడం జరిగింది. ఆ తరువాత అది ఎప్పుడైతే వర్కౌట్ కాలేదో ఎవరి మీద వేస్తే ఇది బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎక్కడ ఎన్నికలు జరిగినా, ఏ దేశంలో ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి భూమిపైన ఉన్నటువంటి 170 కంట్రీస్లో ఎక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినా వాళ్ళని అభినందించడం, ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్ని కానీ ప్రైమ్ మినిస్టర్ని కానీ అభినందించడం ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఒక సాంప్రదాయాన్ని సృష్టించాను నేను. బ్రెజిల్ దేశంలో ఎన్నికలు జరిగాయి, ఆ ప్రెసిడెంట్ని అభినందించడం జరిగింది. బ్రెజిల్ దేశానికి నేను ఇంతవరకు వెళ్ళలేదు, ఆయన ప్రెసిడెంట్ ఎవరో నాకు తెలియదు, పరిచయం లేదు. కానీ చంద్రబాబు నాయుడు ఒక కథ అల్లుకున్నాడు. పురంధరేశ్వరి కూడా దానిలో పాత్రధారి, సూత్రధారి. ఇక ఏముంది దీంట్లో? ఈ గంజాయి వ్యాపారం, ఈ గంజాయిని ఇంపోర్ట్ చేసుకున్నటువంటిది చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి, కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి కంపెనీ. దాంట్లో భాగస్తులందరూ కూడా, షేర్ హోల్డర్స్ అందరూ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే. ఇక నా మీద అపవాదు వేసి ప్రయోజనం ఏంటి? ఇది అసలు ఫస్ట్ ఎలా బయట వచ్చింది? ఇంటర్పోల్ వాళ్ళు సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇస్తే సిబిఐ దాడి చేసింది. బీజేపీనే కదా కేంద్రంలో ఉండేది. ఒకవేళ వైఎస్ఆర్సీపీ కానీ నేను కానీ దాంట్లో కానీ ఒక భాగస్వామి అయి ఉంటే ఇప్పటికే అది బయట రావాలి కదా. చంద్రబాబు నాయుడు కుక్కిన పేనులాగా ఎందుకు గమ్ముకున్నాడు అని అంటే తన బంధువులు, తనకు బాగా పరిచయస్తులు, తనకు పొలిటికల్గా ఫండింగ్ చేసేటటువంటి తన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు దాంట్లో భాగస్వాములు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గమ్ముగా ఉన్నాడు. అంటే ఒక ట్వీట్ మిమ్మల్ని ఒక డ్రగ్స్ కంటైనర్లో ఇరికించేసింది. ఇక భవిష్యత్తులో కూడా ఇలాంటి ట్వీట్లు పెడతారా అన్ని దేశాల ప్రెసిడెంట్లో లేకపోతే పిఎంలో మళ్ళీ ఎవరైనా ఎలక్ట్ అయినప్పుడు? చంద్రబాబు నాయుడుకో, పురంధరేశ్వరకో, ఇంకొక పొలిటీషియన్కో నేను భయపడేటటువంటి ప్రసక్తే లేదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషిని.
నేను నా జీవితం ప్రారంభించింది వైఎస్ రాజారెడ్డి గారితో. ఆ తరువాత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారితో పనిచేశాను. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేస్తున్నాను. నా మనసు కానీ నా జీవితం కానీ వైఎస్ కుటుంబానికి అంకితం. అంతేగాని ఇటువంటి చంద్రబాబు నాయుళ్ళు 100 మంది వచ్చినా లేకుంటే పురంధరేశ్వర్లు 1000 మంది వచ్చినా నేను భయపడేటటువంటి వాడిని కాదు. నా యొక్క తరహా, నా యొక్క పద్ధతి నా పద్ధతి. అంటే ఈ ట్వీట్లు అలాగే కొనసాగుతాయి. రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి బర్త్డే ఉంటుంది 20th. ఆ రోజు కూడా విషెస్ చెప్తారా? అధికారం అన్నటువంటిది శాశ్వతం కాదు. అధికారం వస్తుంది, అధికారం పోతుంది. కానీ ప్రజాసేవ, ప్రజల్లో ఉండడం అన్నటువంటిది ముఖ్యం. అధికారం ఉన్నా లేకుండా చంద్రబాబు నాయుడుతో అటు పురంధరేశ్వరితో పోరాటం కొనసాగుతుంది. స్థిరమైనటువంటి ఒక భావజాలం లేనటువంటి వ్యక్తి పురంధరేశ్వరి. అటువంటి వాళ్ళకి నేను భయపడ్డామా? చంద్రబాబు నాయుడు ఎన్నో హత్యలు చేయించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. తన స్వంత మామనే వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడికి నేను భయపడ్డామా? అసంభవం. నేను అందుకే అడుగుతున్నాను. మళ్ళీ 20వ తారీఖున ఆయన పుట్టినరోజుకు శుభాకాంక్షలు చెప్తారా? మీరు ప్రతి సంవత్సరం చెప్తున్నట్టున్నారు. శుభాకాంక్షలు తెలపడం అన్నటువంటిది ఒక సాంప్రదాయం. మామూలుగా ఏ సీఎం గారైనా కూడా ప్రతిపక్ష నాయకుడు సీఎం గారికి శుభాకాంక్షలు తెలపడం అన్నటువంటిది సాంప్రదాయం. కానీ ఆ సాంప్రదాయాన్ని ఈసారి పాటించదలుచుకోలేదు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు మా యొక్క పార్టీ అధ్యక్షుల పట్ల ఆయన చేసినటువంటి ద్రోహం, గతంలో ఏదో కోడికత్తెనని చెప్పి ఒక సెటైరికల్గా ఒక అటెంప్ట్ చేశాడు, ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలిమినేట్ చేయాలని నిరంతరం పనిచేసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడుగా ఆధారాలతో కూడా దొరికాయి. అవసరమైతే నేను ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ముందుకెళ్ళి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను.